విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీ పరిధిలో గల వైఎస్ఆర్ కాలనీలో ఇళ్ల స్థలాల దురాక్రమణలపై గ్రామ సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణరావు ఘాటుగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి మరియు అసత్యమైనవి అని, వాస్తవంగా ఎవరైతే తనపై ఆరోపణలు చేశారో వారే ఆ వైఎస్ఆర్ కాలనీలో ఉన్న ఖాళీ జాగాలను బిట్లుగా చేసి అమ్ముకొని డబ్బులు సంపాదించి వాటాలు వేసుకుంటున్నారని చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన వార్డు మెంబర్, ఆమె వెనుక ఉన్న రౌడీ ముఠాలు కలిసి కాలనీకు ఆనుకుని ఉన్న చిన్నపిల్లల శ్మశానాన్ని కూడా మిగల్చకుండా ప్లాట్లుగా చేసి అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కాలనీకి ఆనుకుని ఉన్న కరెంట్ ఆఫీస్ వెనుక ఉన్న గడ్డ పోరంబోకు స్థలాన్ని కూడా చదును చేసి బిట్లుగా అమ్మేస్తున్నారు. అంతేకాకుండా 20 సంవత్సరాలకు పైగా నివాసం ఉంటూ ఇంటి పన్ను, కరెంటు మీటరు కలిగి ఉన్న మండసాల లక్ష్మి అనే యాతకులానికి చెందిన బీసీ మహిళను బెదిరిస్తూ 5 లక్షల రూపాయలు ఇవ్వకపోతే ఆవిడిల్లు కూల్చివేస్తానని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంతేకాకుండా 20 సంవత్సరాలకు పైగా నివాసం ఉంటూ ఇంటి పన్ను, కరెంటు మీటరు కలిగి ఉన్న మండసాల లక్ష్మి అనే యాతకులానికి చెందిన బీసీ మహిళను బెదిరిస్తూ 5 లక్షల రూపాయలు ఇవ్వకపోతే ఆవిడ ఇల్లు కూల్చివేస్తానని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంతేకాకుండా బొడ్డపాలు రోడ్డుపై ఉన్న షాపులు వాళ్ళందరినీ బెదిరిస్తూ దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకుంటూ ఎన్నో అరాచకాలకు పాల్పడుతూ ముఖ్యంగా దళితులను, వెనకబడిన వర్గాల వారిని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వేధిస్తున్నారని చెబుతూ ఇటువంటి వారిపై తక్షణమే రౌడీ షీట్లు ఓపెన్ చేసి కట్టడి చేయాలని, లేకపోతే గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ వైఎస్ఆర్ కాలనీకి తమ దళితులు ఆధీనంలో ఉన్న భూమిని అప్పటి గ్రామ పెద్దలు, రెవెన్యూ అధికారులు, శాసనసభ్యులు వారి యొక్క విజ్ఞప్తి మేరకు కోర్టు కేసులు ఉపసంహరించుకోవడం వల్ల ఆ రోజున వైఎస్ఆర్ కాలనీ ఏర్పడి అందులో 403 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే అవకాశం వచ్చిందని, దానికి తాను ఎంతగానో కృషి చేశానని, ఆ విషయం గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు అందరికీ తెలుసునని, తాను ఎటువంటి తప్పు చేయలేదని గ్రామ సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణరావు తెలియజేశారు. తనపై వచ్చిన అసత్య ఆరోపణలన్నిటినీ ఖండిస్తూ ఈ విషయమై గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు మధ్య బహిరంగ చర్చకు తాను సిద్ధమని, ఒకవేళ ఈ ఆరోపణలు నిజమని ఎవరైనా నిరూపిస్తే తక్షణమే తాను గ్రామ సర్పంచ్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని, అలా కాకుండా అవన్నీ అసత్య ఆరోపణలైతే నాపై ఆరోపణలు చేసిన వారు తక్షణమే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. వార్డు మెంబర్ సాడి రామలక్ష్మి మరియు సాడి పొడుగురెడ్డి తనపై చేసిన అసత్య ఆరోపణలన్నిటినీ ఖండిస్తూ ఈ విషయమై గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు మధ్య బహిరంగ చర్చకు తాను సిద్ధమని, ఒకవేళ ఈ ఆరోపణలు నిజమని ఎవరైనా నిరూపిస్తే తక్షణమే తాను గ్రామ సర్పంచ్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని, అలా కాకుండా అవన్నీ అసత్య ఆరోపణలైతే నాపై ఆరోపణలు చేసిన వారు తక్షణం రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మొన్న ఒక వార్డు నెంబరు, ఒక సర్పంచ్ అయిన నన్ను మీడియా వాళ్ళతో సంప్రదించి అసలు ఏం జరిగిందో తెలియక ఆరోపణలు చెప్పి నన్ను ఒక దళిత సర్పంచ్గా నన్ను వినసాల్ట్ చేశారు. దానికి పరువు నష్ట దాబా వేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే మన వెల్లంకి, నేను విశాఖ జిల్లా ఆనందపురం మండలం వెల్లంకి గ్రామ పంచాయతీ సర్పంచ్ని. నా పేరు ఉప్పాడ లక్ష్మణరావు. నేను గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో మెజారిటీతో గెలిచాను. నాకు ఒక వార్డు నెంబరు ఒక రౌడీ షీటర్ను పట్టుకొని ఇక్కడ కబ్జాలు చేస్తున్నారు. ఎంతంత కాదు, ఊరంతా ఆ అమ్మకి చాలా విమర్శించినా సరే కబ్జాలు చేసి రౌడీ షీటర్ అది ఓపెన్ చేయాలని కోరుచున్నాను. అలాగే మనకి ఒక సర్పంచ్నని ఇది లేక, నాకు గౌరవం లేక ప్రతిదీ కబ్జా చేసి ఇల్లు స్థలాలు కానీ అమ్మేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతున్నారు. అది మీరు ఖండించవలసిందిగా మీడియా ఉందని నేను కోరుకుంటాను. అలాగే అమ్మ, నేను వైసీపీ అని చెప్పావమ్మా, వైసీపీ కాదమ్మా, నేను టీడీపీ చంద్రబాబు గారు హయాంలో కలిశానమ్మా, ఫోటోలు కూడా ఉంది. అలాగే నారా లోకేష్ గారు హయాంలో ఉన్నాను, ఫోటోలు కూడా ఉన్నాయమ్మా. నువ్వు వైసీపీ సర్పంచ్ అనేసి మీడియాకి ఇచ్చి కంగాలు చేయకమ్మా. నేను మాత్రం ఇది ఖండించి, రేపు మీడియా వాళ్ళు వస్తారు, ఆ మీడియా వాళ్ళతోనే ఇక్కడ నీ పేపర్లు, మా పేపర్లు ఏమున్నాయి, నువ్వమ్మావా మేమమ్మావా జరిపిస్తే నేను సర్పంచ్కి రాజీనామా చేస్తానమ్మా.
నువ్వు మాత్రము ఇది అలాగ వదిలేయడానికి మీడియా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ఇదో సాట్ రెడ్డి ఆ సాట్ రెడ్డికి వైఎస్ఆర్ కాలనీలో ఒక ఇల్లు వచ్చింది, వైఎస్ఆర్ కాలనీలో ఇల్లు వచ్చింది, 20 నెంబర్ ప్లాటు. అలాగే మాకు అప్పుడు మాకు రామలక్ష్మి వార్డ్ నెంబర్ రామలక్ష్మి, సాడి రామలక్ష్మి, ఆ అమ్మ రౌడీ షెటర్ని వెనకతలు పెట్టుకుంటూ అన్నీ కబ్జాలు చేస్తూ ఇప్పుడు సాక్ష్యాల ఆధారాలతో నేను నిరూపిస్తాను. అలాగే నేను అమ్మినట్టుగా నువ్వు నిరూపిస్తే నేను సర్పంచ్కి రిజైన్ చేస్తాను. ఈ మీడియా మిత్రులు ఉన్నారు, రేపు వస్తారు, సర్పంచ్గా రిజైన్ చేస్తాను. నేను ఒక్క గజం కూడా అమ్మినట్టుగా అయితే మాకు గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే ఒక సర్పంచ్గా అవ్వాలని కాకరమణ గారు, మన అవంతి గారు, అలాగే కోరాడ వెంకట్రావు గారు, జడ్పీటీస్ గారు, అలాగే ఎంపీపీ గారు, అలాగే వైసీపీ నాయకులతో అందరిని పెట్టి మాకు కోరాడ వెంకట్రావు గారు ఇంటి దగ్గర అప్పుడు ఆర్డీ గారు, ఎంఆర్ఆ గారు, అలాగే సిఏ రవి గారు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని మా దళితుల్ని ఒప్పించి అలాగే ఒక ఎకరం సైటు అలాగే 8 మందికి 8 ఇల్లు స్థలాలు ఇస్తాను అనేసి చెప్పారు. అలా చెప్పిన తర్వాత వైర్ల కింద చిన్న వైర్ల కింద వచ్చాయని మేము ఆగిపోయాము. ఎల్పీలు కూడా ఇచ్చారు, ఆగిపోవడంతో మేము కట్టలేదు. ఈ లోపు ఏం జరిగిందంటే వీళ్ళు వచ్చి ఎక్కడెక్కడ మొక్కలు ఉన్నాయో అవి కబ్జా చేసి ఆ రౌడీ షీటర్ని ఏమని అడిగితే కొట్టడానికి రావడం. ఎందుకంటే దళిత సర్పంచ్ని కదా, నేను ఏం చేసినా ఆటలు సాగుతాయని. అలాగే ఎక్కడైనా ఆ రోడ్డు మీద కింద నీరు పైప్ లైన్ వెళ్తే అక్కడ ఇల్లు స్థలం ఇచ్చడం, వాళ్ళ దగ్గర ఒక 5 లక్షలు తీసుకోవడం. అలాగే ఇక్కడ కబ్జా చేసి 9 లక్షలకి ప్లాట్లు అమ్మేశారు. అది నేను నిరూపిస్తాను కాగితాలతో సహా. ఆ మేస్త్రి లక్ష్మమ్మ అనే అమ్మకి అమ్మేశారు అది కబ్జా చేసి, ఏ కాగితాలు లేకుండా. గవర్నమెంట్ సైట్ అనేసి ఎలాగమ్మేస్తారు? ఒక దళితుడికి ఇచ్చిన సైటు ఎలాగమ్మేస్తారు? అసలు మాకు ఎల్పీలు ఇచ్చిన సైట్లు ఎలాగమ్మేస్తారు? కలిసాము తహసీల్దార్ గారు, మీ సైట్లో అప్పుడు పాత ఎంఆర్ఆ గారు ఇచ్చారు, మీకు మాత్రం మీ సైట్లు అయ్యి మీరు పొజిషన్లోకి వెళ్ళిపోమని చెప్పారు. వెళ్ళిపోయినా సరే ఎస్సీ గారికి అప్పచెప్పారు. ఎస్సీ గారు కూడా వచ్చి చూస్తే ఏదో చేద్దామని చెప్పారు. చేసిన తర్వాత వచ్చి మన దళితులు పని చేసుకుంటే వచ్చి 100 మందిని తీసుకొని వచ్చి వీళ్ళు ఇబ్బంది పెట్టి ఇచ్చేస్తున్నారు. 100 కొట్టడం, 100 నుండి పోలీసులు వచ్చడం, మళ్ళీ వీళ్ళు ఆపడం. వాళ్ళ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయో చూపించమంటే చూపించరు. వాళ్ళ దగ్గర కాగితాలు లేవు.